అయితే మనతో ఇప్పుడు గడ్డపోతారం గ్రామస్తులు రైతులు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో కనుక్కుందాం. మా తాతకు 72లో లావణ్ పట్టా ఇచ్చిర్రు. లావణ్ పట్టా ఇచ్చినాక మేము దాని గురించి కేసులోకి వెళ్ళినాము. కేసులోకి వెళ్తే వాళ్ళు మాకు ఫైనల్ పట్టా ఇచ్చారు హైకోర్టు నుంచి. ఫైనల్ పట్టా ఉంది, మళ్ళీ ఇక్కడ పాస్బుక్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు మా భూములు మొన్న లాక్కున్నారు. 3 days అవుతుంది లాక్కొని. 3 రోజులు అవుతుంది. టెంట్ వేసుకొని పోలీసులు ఉన్నారు అక్కడ, పహారా కాస్తున్నారు. మమ్మల్ని ఒక్కరి పొలాలకు కూడా రానిస్తలేరు. ఫెన్సింగ్ వేసారు. ఫెన్సింగ్ వేసినాక మమ్మల్ని ఈ ఇబ్బంది పెడుతున్నారు. కేసులో ఉంది మాది. ఇంకా స్టే ఆర్డర్ కూడా ఉన్నది. ఇంకా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న స్టే ఆర్డర్ కూడా ఉన్నది. మమ్మల్ని పొలాలకు రానిస్తలేరు. కుమ్మకి అయిపోయి మొత్తం మనం నిలగొట్టేస్తారు. భూముల జాలకు రానిస్తలేరు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని. ఈ సమస్య తెలుసుకోవాలని మనం మీకు అన్నది ఇక్కడికి వచ్చిన ప్రజా దర్బార్కి వచ్చినాము. మేము ఏం న్యాయం చేస్తారని అంత దూరంకే ఇక్కడ వచ్చినాము. మీరేమన్నా మాకు కూడా సహకరించి మీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా మాకు రావాలి, సాయం చేయాలి. మేము గరీబ్ పోలాం సార్. మేము డ్యూటీ చేసి కూడా రూమ్ కట్టిన రూమ్ కూడా కొట్టారు. రూమ్ కు సంబంధించిన కరెంట్ బిల్లు, రూమ్ పంచాయతీ నుంచి పర్మిషన్ అన్ని ఉన్నాయి. కరెంటు స్తంభాలు ఉన్నాయి. కరెంటు స్తంభాలు కూలగొట్టేసారు. మొత్తం క్లీన్, మొత్తం నీట్ అయిపోయింది. మొత్తం బందోబస్తు పెట్టుకొని చేస్తున్నారు అక్కడ. ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేస్తారు. మొత్తం సర్పంచ్కి మొత్తం ఏకమైపోయారు. మొత్తం ఎంఆర్ఓ, సర్పంచ్, కలెక్టర్ మొత్తం ఏకమైపోయారు. ఫుల్ బందోబస్తు మొత్తం అన్ని చేస్తున్నారు అక్కడ ఉండి. గవర్నమెంట్ భూమి మీదేముంది, మేము ఇచ్చినాక మేము తీసుకుంటాం అంటున్నాడు కలెక్టర్, ఎంఆర్ఓ, పోలీసులు, ఎస్పీ. మీదేముంది, అసలు మేము ఇచ్చినాం కదా మీకు. అంటే ఇది మా భూమి, మీకేం సంబంధం అని చెప్పేసి అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారులు సార్ ఇక్కడ రూమ్ వేసుకున్నాము. ఏమైనా ఎరువులు కానీ ఏమైనా ఉంటే వేసుకుందామని రూమ్ వేసుకున్నాం. ఈ రూమ్ కూడా కూలగొట్టారు. ప్రాంతంలో కానీ మీ జిల్లాలో కానీ ఎవరు మీకు ఎటువంటి స్పందన లేదు. మా సర్పంచ్ చేసిండు సార్. మొత్తం ఇవన్నీ సర్పంచ్ మొత్తం కుమ్మక్కాయి కంపెనీలతో కుమ్మక్కాయి సర్పంచ్ చేసిండు. వర్కింగ్ నడుస్తుంది, ఫుల్ నడుస్తుంది. ఇవాళ 3 రోజులు అయింది. అక్కడే ఉన్నారు. 20 మంది రైతులు ఉన్నాం సార్. రైతులు 20 మంది ఉన్నాము. 20 మంది భూములు మొత్తం లాక్కున్నాడు. 76 ఎకరాల నంబరు తర్వాత తీసుకున్నారు ముందుగా. అది ఇప్పుడు మొత్తం 40 ఎకరాలు దాకా ఆయన లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం పెంచింగ్ చేస్తున్నారు. 3 రోజుల రాత్రి బాగా కావాలి. అక్కడ చేనుకాడ కనబడిస్తారు. పోలీసులు నూకేస్తే కుప్పలు పెట్టుకుంటే అది కూడా దుందేసింది. మొత్తం పంట కూడా నష్టం చేసింది. మళ్ళీ మేము పోతామంటే అట్లా చేస్తాం, మా పంట తీసుకోవద్దా అని చెప్పి మీరు డ్యూటీలు చేస్తారు, జాబ్ చేస్తారు. ఒక్క 50 సంవత్సరాలు చేసి గవర్నమెంట్ వదిలేయమని చెప్పిన అట్లా చెప్తే వదిలేస్తారా చెప్పు? మేము 50-70 సంవత్సరాల నుంచి అలా పొలంలో చేసుకొని బతున్నాం. సార్ మేము చేసుకొని బతికినాక ఇప్పుడు పంట పెట్టినాక కూడా పంట నష్టం చేసి మమ్మల్ని నూకేసి గుంతలలో బొరదలలో నూకేసి అందులో వేసుకొని పోతామని వేసుకుంటారు. పోలీస్ స్టేషన్ మా పిల్లలందరినీ మేము ఆయన పోలీస్ స్టేషన్ పోయేసినాం. పోయేసిన తెల్లారి వరకు మళ్ళీ పెంచి కట్టేసిండు. నిన్న 3 రోజులలో ఆయన టెంట్ వేసిండు. మరి ఎట్లా పోవాలి? పొలంలో పంట కూడా తీసుకోకపోతే పెట్టుబడి పెట్టినాము. పంట తీసుకొని ఇవ్వకపోతుంది. మళ్ళీ ఆడుతున్నాము. మరి అవన్నీ తీసుకొని అన్నాం. 24 గంటలు అన్నీ ఉంటాం. రాత్రి 12 గంటల దాకా అన్నీ ఉంటాం. 6 గంటలకు పోతే మళ్ళీ పొద్దుకి 7 గంటల దాకా ఇంట్లో అన్నీ చేస్తాం పని. చేయలేదు లైట్ వెలుగు వచ్చేదాకా అక్కడ చేస్తాం పని. రూమ్ కూడా కట్టుకున్నాం. ఆడ ఆ రూమ్ లోనన్నా కూర్చుంటాం. కనీసం రూమ్ లోనే కూర్చుంటామంటే కూర్చొనిస్తలే. పోలీస్ స్టేషన్ తీసుకోపోతాం. ఇట్లా మాట్లాడు తీసుకుపోయిర్రు. మొగోళ్ళు పోయిర్రు. లేడీస్ మటుకాడ కూర్చున్నాము. ఆడ కూడా కూర్చొని వేయలేము. మమ్మల్ని మా పొలం కాడ కూడా ఇట్లా బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ లోనన్నా కూర్చొని అంత దారుణంగా చేసారు మమ్మల్ని. మా మామూలు చేసిన చేనులు మా మామూల తర్వాత నుంచి మేము చేస్తున్నాం. దాని మీద మా బతుకు తెరుగుతుంది. మాకు ఆ భూములు కావాలి. మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి గ్రామస్తులు వచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు తప్ప మా భూములు మాకు ఇవ్వట్లేదు. లాగేసుకుని మమ్మల్ని అస్తవ్యస్తానికి గురి చేస్తూ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకుల గురించి పోలీసులు కాదు, అందరూ కూడా లాక్కునే ప్రయత్నంగా ఉన్నారు తప్ప మాకు సమస్య పోరాడదామన్న దాంట్లో ఎటువంటి అధికారులు కూడా స్పందించట్లేదని వీళ్ళు వాపోతున్నారు.